పాకిస్తాన్ దుస్సాహసాన్ని భారత్ తొలి రోజే తిప్పికొట్టింది. భారతదేశం మీదికి ప్రయోగించిన మిసైల్స్ అడ్డుకున్న భారత సుదర్శన చక్రం S-400 గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని నిర్వీర్యం చేసిన ఘనత S-400దే. ఇంతకీ S-400 ప్రత్యేకతలేంటో, ఇప్పుడు ఎలా పనికొచ్చిందో తెలుసుకుందాం. పాకిస్తాన్ మరోసారి తన దుందుడుకు వైఖరి ప్రదర్శించి భంగపడింది. భారత వాయుసేన ఆ విధంగా పాకిస్తాన్ దుస్సాహసాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. గురువారం రాత్రి పాకిస్తాన్ సైనిక దళాలు ఉద్రిక్తతలను పెంచేందుకు విఫల యత్నం చేశాయి. జమ్మూ తదితర నగరాల మీదకి క్షిపణి దాడులకు చేసిన ప్రయత్నాలను భారత వాయుసేన తిప్పికొట్టింది. అలా ఎదుర్కోవడానికి వాడిన సుదర్శన చక్రం రష్యా తయారు చేసిన అత్యాధునిక S-400. ఇది గగనతల రక్షణకు అద్భుతంగా పనికొచ్చే ఆయుధం. భారత్ రంగంలోకి దించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థలో చాలా కీలకం. భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే మిసైల్స్ వ్యవస్థల్లో ఒకటి. చాలా దూరంలో ఉండే లక్ష్యాలను కూడా గాల్లోనే ఛేదించే శక్తి సామర్థ్యం దీంది. అందుకే నేటో సభ్య దేశాలకు కూడా ఈ అస్త్రం పెను సవాలుగా తయారైంది. దీన్ని తయారు చేసిన రష్యా తన చిరకాల మిత్ర దేశమైన భారత్కు వీటిని సరఫరా చేసింది. S-400 వ్యవస్థ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది దీర్ఘశ్రేణి అంటే లాంగ్ రేంజ్ గగనతల రక్షణ వ్యవస్థలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలుంటాయి. మొదటిది క్షిపణి ప్రయోగ వాహనం, రెండోది శక్తివంతమైన రాడార్, మూడోది కమాండ్ సెంటర్. గాల్లో ఉన్న విమానాలను, క్రూయిజ్ క్షిపణులను, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఇది ఛేదించగలుగుతుంది. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఎదుర్కోవడం దీని ప్రత్యేకత. ఈ వ్యవస్థ పనిచేసే తీరు కూడా చాలా సమర్థవంతంగా ఉంటుంది. అత్యాధునిక రాడార్లు, క్షిపణి ప్రయోగ వాహకాలు ఇందులో ఉంటాయి. వీటన్నిటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సమన్వయం చేసుకుంటుంది. దీని మల్టీ ఫంక్షనల్ రాడార్ వ్యవస్థలో గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడార్, చీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడార్ చాలా ముఖ్యమైనవి. ఇవి 360 డిగ్రీల నిఘా సమాచారం అందిస్తూ 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ను కూడా గుర్తుపడతాయి. అంటే చుట్టూ ఏ వైపు నుంచి వస్తున్నా 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఆ క్షిపణులను ఈ వ్యవస్థ పసిగట్టగలుగుతుంది. అలా గుర్తుపట్టడమే కాదు, ఒకేసారి 300 దాకా లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. 36 ప్రమాదకరమైన లక్ష్యాలను ఒకేసారి ఛేదించగలుగుతుంది. అయితే ఈ S-400 వ్యవస్థను ఒకేసారి వాడకుండా అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులు వాడుతుంది. అవసరాన్ని బట్టి, లక్ష్య దూరాన్ని బట్టి క్షిపణులు వాడుతుంది. 400 కిలోమీటర్ల మేర ఉండే సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే దీర్ఘశ్రేణి క్షిపణి 40N6 ఒకటైతే, 250 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపించగల మధ్యశ్రేణి క్షిపణి 48N6 మరొకటి. వీటికి తోడుగా 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో వేగంగా కదిలే యుద్ధ విమానాలను, అత్యధిక ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను నాశనం చేసే స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులు 9M96E, 9M96E2 ఉంటాయి. ఇవి గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే లక్ష్యాలను కూడా పడగొడతాయి. 30 కిలోమీటర్ల ఎత్తులో వెళుతున్నా సరే కూల్ చేస్తాయి. S-400 వ్యవస్థ చాలా సరళమైంది కాబట్టే దీన్ని ఎక్కడికైనా స్పీడ్గా తీసుకెళ్లొచ్చు. దీని లాంచర్ వాహనాలను భారీ ట్రైలర్ల మీద పెట్టి రోడ్ల మీద అయితే గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్తో, రోడ్డు దిగితే 25 కిలోమీటర్ల స్పీడ్తో తీసుకెళ్లొచ్చు. అందుకే పాకిస్తాన్ దాడికి ప్రయత్నించిన వెంటనే మనం తిప్పికొట్టగలిగాం. అది మనం వాడిన S-400 వ్యవస్థ ప్రత్యేకత.